ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన ఆయన నిన్న అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను కలవనున్నారు. మరోవైపు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే దానిపై అమిత్ షాతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 2న అమరావతికి వస్తున్న నేపథ్యంలో అందుకోసం చేస్తున్న ఏర్పాట్ల గురించి చంద్రబాబు కేంద్ర హోంమంత్రికి వివరించనున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, గత అర్ధరాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ విదేశీ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి టీడీపీ ఎంపీలంతా కూడా ఘన స్వాగతం పలికారు. అయితే ఉదయం నుంచి ఆయన పని ప్రారంభించారు. పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసేందుకు షెడ్యూల్ కూడా రెడీ చేశారు. అయితే మరి కాసేపట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ని ఆయన కలవబోతున్నారు. జలశక్తి మంత్రి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పలు కేంద్ర సంస్థలు కూడా దీనిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధానమంత్రితో కూడా విజ్ఞప్తి చేశారు, బనకచర్లని టేకప్ చేయాలని చెప్పారు. ఎందుకంటే దాదాపు 80,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్ట్ అది. ఏదైతే నదుల అనుసంధానంలో భాగంగా బనకచర్లని చేయాలని చెప్పి చంద్రబాబు కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే పోలవరం పనులు కూడా శరవేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో 2027కి మొదటి ఫేజ్ ని పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ని కూడా ఒకసారి వచ్చి పోలవరం పనులను పరిశీలించమని కోరుతున్నారు. అదేవిధంగా ఏదైతే పీయూష్ గోయల్ కేంద్ర వాణిజ్య మంత్రి ఉన్నారు, ఎందుకంటే యుఎస్ లో ఉన్న సంక్షోభం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే పలు వాణిజ్యాలకు సంబంధించి ఇబ్బంది కలుగుతుంది, ముఖ్యంగా రొయ్యల ఎగుమతిపై ఆ ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రికి రొయ్యలకి ఎక్స్పోర్ట్ కి ఇబ్బంది లేకుండా చేయాలి, యుఎస్ తో చర్చలు జరపాలని కోరుతున్నారు. అదేవిధంగా మేఘవాల్, అదేవిధంగా న్యాయశాఖ మంత్రి ఉన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన పనులు ఫాలోఅప్ కూడా చంద్రబాబు చేయబోతున్నారు. ముఖ్యంగా చాలా కీలకమైన మీటింగ్ మధ్యాహ్నం 1:40కి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని చంద్రబాబు కలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం ఉంది. దానికి నోటిఫికేషన్ వెలువడింది. ఆ స్థానం ఎవరికి ఇవ్వాలి, ఎందుకంటే కూటమి 3 పార్టీల్లో ఏ పార్టీ దానికి ఎవరై అభ్యర్థిగా పెట్టాలనేది ఒక కీలక చర్చ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారం బీజేపీ ఆ స్థానాన్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే మే 2వ తారీఖున ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులు ప్రారంభించేందుకు ఆయన ఆంధ్రప్రదేశ్ చేరుకుంటున్నారు. భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన పనుల పురోగతిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రికి వివరించబోతున్నారు. ఈ విధమైన షెడ్యూల్ మొత్తం కూడా పూర్తి చేసుకుని 5 గంటల తర్వాత ముఖ్యమంత్రి అమరావతికి బయలుదేరబోతున్నారు. ఈ రాత్రికి చంద్రబాబు అమరావతి చేరుకుంటారు. రేపు ఏదైతే ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని కూడా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారు. ఈ రోజు చాలా కీలకమైన సమావేశాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బనకచర్ల ఒకటి, ఖాళీ అయిన రాజ్యసభ స్థానం అభ్యర్థి ఎంపిక కావచ్చు, పలు అంశాలు, ఏదైతే హైకోర్టు బెంచ్ కర్నూలు ఏర్పాటు చేయడం, పలు అంశాలు. అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది ఆక్వా మీద ఆధారపడి ఉన్నారో, ఆక్వా ఎక్స్పోర్ట్ యుఎస్ లో ఇబ్బంది లేకుండా చేసేందుకు వాణిజ్య శాఖ చొరవ చూపాలని కూడా ఇప్పటికే కేంద్ర మంత్రికి చంద్రబాబు లేఖ రాశారు. ఈ రోజు డైరెక్ట్ గా పీయూష్ గోయల్ తో కూడా చంద్రబాబు ఈ అంశం గురించి చర్చలు జరగబోతున్నారు. బలరాం, రవిచంద్, అంటే చంద్రబాబుతో పాటు ఇతర కీలక నేతలు ఎవరెవరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది? మరోవైపు ఈ రోజు చంద్రబాబు చాలా బిజీగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇది ఎంతవరకు ఫలప్రదం కాబోతోందంటూ కూడా కూటమి సర్కార్ కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు భావిస్తూ ఉంది. ఎందుకంటే బలరాం, చంద్రబాబుతో పాటు కీలకంగా ఏదైతే సివిల్ ఏవియేషన్ మంత్రి టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, కేసినేని చిన్ని, లావు కృష్ణదేవరాయలు, వీరంతా కూడా చాలా కీలకమైన కోర్ టీంలో ఉన్నారు. వీరంతా కూడా ఢిల్లీలో కొంత లాబింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఈ విధమైన సహకారం రాలేదు. ఇప్పుడు చూస్తే కనుక పూర్తి సహకారం అయితే అందుతుంది. పోలవరం విషయంలో కావచ్చు, అమరావతి రాజధాని విషయంలో కావచ్చు. అమరావతి రాజధాని విషయానికి వస్తే కనుక దాదాపు 30,000 కోట్ల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే కేంద్రం ఇస్తుంది, వివిధ ఏజెన్సీల ద్వారా అప్పిచ్చే కార్యక్రమం కూడా చేస్తుంది. కేంద్రం కూడా కొంత భరోసా ఇస్తుంది. పోలవరం కూడా శరవేగంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా పనులు ఆగిపోయాయి, అవి కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ విధంగా చూసుకుంటే హైకోర్టు బెంచ్కి సంబంధించి కావచ్చు, ఏదైతే రొయ్యలకు సంబంధించి ఎక్స్పోర్ట్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటే ఇవాళ ఏదైతే ఎజెండా పెట్టుకున్నారో అవన్నీ కూడా సాకారం అయ్యే ఆ దిశగా చంద్రబాబు అయితే చర్చలు జరపబోతున్నారు. చంద్రబాబుతో పాటు ఎంపీలు కూడా కీలకంగా కేంద్ర మొత్తం దగ్గర పర్యటించబోతున్నారు. మొత్తానికి ఈ రోజు చంద్రబాబు పర్యటన సక్సెస్ అవుతుందని ఎంపీలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.